హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వేసేది యాపిల్. దీన్ని మనం రియలిస్టిక్గా రావడానికి ఫస్ట్ సర్కిల్ గీసుకోవాలి. దాని తర్వాత మధ్యలో ఇలా గీసిన తర్వాత మనం పెన్సిల్తో డ్రా చేయాలి రఫ్గా. దాన్ని మనం ఎల్లో కానీ గ్రీన్ కానీ మనం షేడ్ తీసుకోవచ్చు. నా దగ్గర ఎల్లో ఉంది, అది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇలా గీసిన తర్వాత దాన్ని లైట్గా డ్రా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం గ్రీన్, నా దగ్గర ఎల్లో అండ్ షేడ్ లేదు కాబట్టి నేను గ్రీన్ తీసుకున్నాను. మనం ఇలా ఒక డాట్ టైప్లో ఇక్కడ సర్కిల్ చేసి దాన్ని పక్కన లెఫ్ట్ సైడ్లో మనం ఇలా డార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మొత్తం అంతా రెడ్గా యూస్ చేయాలి. రెడ్ మొత్తం డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తున్నప్పుడు ఒకే లైన్లో గీసుకోవాలి. మనం అంత గజిబిజిగా చేస్తే అది పోతుంది. మనం అంత లైట్గా డ్రా చేస్తూ ఉండాలి. మనం ఇలా డ్రా చేస్తూ మనం ముందు ఎల్లో వేసుకున్నాం కదా, అక్కడ డ్రా చేయాలి. అలా డ్రా చేస్తూ ఉంటే మనకి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ మనం మరీ డార్క్గా చేయకూడదు, ఫస్ట్లోని లైట్గా వేసుకోవాలి. మనకి దీనికి కావాల్సిన పెన్సిల్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. మనకి కింద షాడో రావాలంటే అక్కడ కింద బ్లాక్ అనేది యూస్ చేయాలి. ఇలా మొత్తం రఫ్గా డ్రా చేసుకోవాలి ఫస్ట్. దీని తర్వాత మనం కొంచెం డార్క్ కలర్ తీసుకుని దానికి ఒక షేప్ వచ్చేలా గీసుకోవాలి. షేప్ వచ్చిన తర్వాత మనం ఇంకా డార్క్ చేసుకోవాలి. మనం దానికి ముందు గీసుకున్న కలర్ని ఇంకా డార్క్ చేయాలి. ఇలా గీస్తుంటే మనకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత బ్రౌన్ కలర్ పెన్సిల్ తీసుకొని మనం డ్రా చేయాలి. అంటే దానికి రియలిస్టిక్గా ఉండడానికి కలర్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ అనేది మొత్తం షేప్ వచ్చేలాగా మొత్తం టోటల్గా యూస్ చేసుకోవాలి. ఎల్లో అండ్ ప్యాచెస్ వర్క్ ఉంది కదా, అంతా చేయాలి. ఇక్కడ మనం సర్కిల్లా గీసుకున్నాం కదా, ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో, అది మనం మొత్తం గీయాలి, డ్రా చేయాలి. దాని తర్వాత ఎలా డ్రా చేసిన తర్వాత దాన్ని ఇంకా డార్క్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.